2024లోనూ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. టెక్తో పాటు వివిధ కంపెనీల్లో గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్యోగాల తొలగింపులు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలతో పాటు స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ కంపెనీలు కూడా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో దాదాపు 1100 మందిని తీసేస్తున్నారు. ప్రతి ఏటా పనితీరు ఆధారంగా కొందరిని తప్పిస్తామని ఇప్పుడు కూడా అదే అంటున్నారు ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు. ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ గా తీసుకున్న నిర్ణయమని, ఖర్చులు తగ్గించుకోవడానికి మాత్రం కాదన్నారు. కానీ ఫ్లిప్కార్ట్ నుంచి సీనియర్లు ఒక్కొక్కరుగా రిజైన్ చేస్తుండడంతో ఆ సంస్థ చెబుతున్న దానిపై నమ్మకం కుదరడం లేదని బిజినెస్ ఎక్స్పర్ట్స్ వాదన. మైక్రోసాఫ్ట్ లో 1900 ఉద్యోగాలు కోత పడింది. గేమింగ్ విభాగాలు యాక్టివిజన్ బ్లిజార్డ్, ఎక్స్బాక్స్, జెనిమాక్స్ లో ఉద్యోగాలను తొలగిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో కూడా ఉద్యోగాల తొలగింపు మొదలైంది. దాదాపు 400 మందిని తప్పించడానికి ప్రపోజల్స్ రెడీ చేసింది. ఈ కంపెనీ కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి కాదని వాదిస్తోంది. సంస్థ నిర్వహణ సామర్థ్యాలను పెంచడానికి అని స్విగ్గీ అంటోంది. కానీ 2023 జనవరిలోనూ స్విగ్గీ 380 మందిని తొలగించింది. దీని ప్రభావం కాల్ సెంటర్, కార్పొరేట్ టీమ్స్ పై అధికంగా ఉంటుందని అంటున్నారు. ఈబే కూడా 1000 మందిని తొలగిస్తోంది. తమ వ్యాపారం కంటే ఖర్చులు పెరుగుతున్నాయని అంటోంది. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈబే 500 మంది ఉద్యోగులను తప్పించింది. ప్రస్తుతం లే ఆఫ్ సంగతి బయటకు రాకుండా ఉద్యోగాలను వర్క్ ఫ్రం హోమ్ చేయిస్తోంది ఈబే సంస్థ. 2023లో ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు కలిసి దాదాపు 2,40,000 మంది ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇది 50% ఎక్కువ. కరోనా తర్వాత బిజినెస్ మందగించడం, అమెరికా సహా యూరప్ దేశాల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులే ఇందుకు కారణం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి పెద్ద కంపెనీల్లో కూడా కొలువులకు గ్యారంటీ లేకుండా పోతోంది. సాఫ్ట్వేర్స్ కూడా ఎడాపెడా ఉద్యోగాలను తీసేస్తున్నాయి. ఈ పరిస్థితిలో 2024లో కూడా లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే స్కిల్స్ పెంచుకోవడం, కొత్త సాఫ్ట్వేర్స్ పై దృష్టి పెట్టడం లాంటివి చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఐటీ పీపుల్ అయితే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలని సలహా ఇస్తున్నారు. లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం బెటర్ అని చెప్తున్నారు.